చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారమ్మా. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రమేశ్రీ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో రమేశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ ఇచ్చిందా ఇండస్ట్రీ మీకు? అమ్మాయి టాలెంటెడ్ ఉమెన్, అమ్మాయి క్యారెక్టర్లు చేయదు, మళ్ళీ ఆమెని హీరోయిన్ గాని పిలవాలేమో. 10 మంది కార్లో తీసుకెళ్ళి రేప్ చేయాలనుకున్నారంట మిమ్మల్ని. అసలుకి ఎట్లనే వెళ్ళిపోయారు మరి? ఆఫర్ చేశారు బీరు. మొత్తం మీద నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. డోర్ ఓపెన్ చేసేసాను. కాలు ఇలా పెట్టి వెళ్ళిపోతుంటే కాలు ఇరిగిపోద్దేమో కూడా నాకు తెలీదు. తోసేశారు కిందకి. దేవుడు పంపించినట్టుగా మేము వచ్చాము కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళు ఏం చంపినా చంపేస్తారు వాళ్ళు. నిజంగా సన్నీ లియోన్ బాగుంటారా, మీరు బాగుంటారా? తను పవన్ స్టార్. తను మీ అందాల్లో చూసి యా పాన్స్ లో కూడా యాక్ట్ చేయండి అని చెప్పి చాలా ప్రెజర్ చేసి వచ్చాయి, ఫోర్స్ చేశారు మిమ్మల్ని. వచ్చాయి, అడిగారు. సినిమా ఇండస్ట్రీలో మనం లైమ్ లైట్ లో ఉన్నప్పుడు అహో ఓహో అసలుకి మనల్ని అందలో ఎక్కిచ్చేస్తారు. Yes, అయినా కానీ మనం అదే వెలుగుతున్నాం అంటే లైఫ్ లో అంటే పర్సనల్ లైఫ్ లో కూడా టక్కున ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని బయట అనేస్తారు చులకనగా. Yeah. దీనికి ఏంటిలే, చాలా మంది మొగోళ్ళని వలబెట్టేసేసింది, అందరి కాళ్ళు లాగేసింది, చాలా మందికి టోపీ పెట్టేసింది. వినిపిస్తూ ఉంటాయి ఇలాగంట అలాగంట. అవి నేను చాలాని బిలీవ్ చేయను. ఇవి కూడా న్యూడ్ ఫొటోస్ మామూలుగా. బట్ రమేష్ శ్రీ ఉంటేనే సినిమా చూస్తారా, థియేటర్లకు వస్తారా, అలా మమ్మల్ని కూడా చూస్తే రారా లేదు. అని కొంతమంది కమెడియన్స్ అన్నారంట కదా. బాబు మోహన్ గారు అండ్ బ్రహ్మానందం గారు. ఎంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టారు. కాదానం పెద్దది, చాలా ఉన్న ఫ్యామిలీ. అరాకొర బట్టలు వేసుకొని స్క్రీన్ల మీద కనిపించినప్పుడు దీన్ని చంపేయండ్రా అని మనోళ్ళే అంటారు కదా. ఏమిటి మీ సిస్టర్ ఇలాంటి బట్టలు వేసుకుంది, మెంటల్లీ సఫర్ అయి ఉంటారు. ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉంటే మీరెందుకు వైసీపీ వైపు చూశారు? ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలుసుకునే మనిషే లేనప్పుడు ఈరోజు రిజల్ట్ ఇది వచ్చింది అంటే కారణం ఏమిటంటే డబ్బు పనిచేయలేదు, పథకాలు పనిచేయలేదు. పథకాలే డబ్బు కదా. పబ్లిక్ని మీరు చెడగొట్టేస్తారు. ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఆయన్ని అనరాని మాటలు అన్నారు. మామూలుగా కాదు. 10 మందిని చేసుకొనియండి, 20 మందిని చేసుకొనియండి. పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్, అమ్మాయికైనా అబ్బాయికైనా. అలాంటిది 12-13 ఏళ్ళకే పెళ్లి చేసేసుకొని విడాకులు తీసేసుకొని ఎందుకు పెళ్లి చేసుకున్నారు 12-13 ఏళ్ళకి? ప్రాపర్టీస్ అవన్నీ బయట వస్తే తీసుకెళ్ళిపోతుంది ఎందుకు అనేసి వచ్చి మ్యారేజ్ చేసేసారు. మామయ్య, మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట. మేనమామనే పెళ్లి మేనమామ. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేకపోతే? లేదు, చేసుకోలేదు. ఖడ్గం సినిమాలో సంగీత గారు వచ్చినట్టు వచ్చారు. ఆమెకి ఇంకా చాలా ఎక్కువ కష్టాలు చూపించారు పాపం. మీరు కూడా ఏమైనా ఫేస్ చేయాలి? నేను అసలు ఫేస్ చేయలేదు. నేను మాట్లాడుతున్నది అంతా మరి ఆఫర్స్ ఊరికే ఎలా వస్తాయి మీకు మరి? కాకపోతే నాకు ఒక 50,000 తగ్గించేసుకోండి, 30,000 తగ్గించేసుకోండి, అవి ఇస్తే బయట వస్తారండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారమ్మా. ఎందుకంటే 95 ఆర్ 96 తన అందచందాలతో, తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో కుర్రకారుకి మత్తెక్కిచ్చారనమాట. అసలుకి ఒక 10-15 ఇయర్స్ అయితే రూల్ చేశారు సినిమా ఇండస్ట్రీని. తెలుగు ఒక్కటే కాదు, దాదాపు సౌత్ నార్త్ అని తేడా లేకుండా ప్రతి చోట వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ది బెస్ట్ క్యారెక్టర్స్ చేయటమే కాకుండా నంది అవార్డ్స్ ఇలాంటివి ఎన్నెన్నో సాధించి లైఫ్లో ఒక మచ్చ అనేది ఎవరికి ఉండకూడదు ఒక యాక్టర్స్కి. అలాంటి మచ్చ ఏది కూడా లేకుండా హ్యాపీగా వచ్చిన సినిమాలు చేసుకుంటూ, కుదిరితే చేసుకుందాం లేకపోతే కూల్గా ఉందాం, ఇదే తన లైఫ్లో అనుకొని ముందుకెళ్తూ ఇప్పటికి కూడా ది బెస్ట్. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రమేశ్రీ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో రమేశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. కోరుకున్న ప్రియుల్లో 96 ఆర్ 97? 97. అప్పుడు ఎలా అయితే ఉన్నారో
అలానే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అలానే ఉంటారని పెద్దవాళ్ళు చెప్తుంటే వింటాం అంటే కానీ గాడ్ ఇస్తారండి, ఆ గ్లో భగవంతుడే ఇస్తూ ఉంటాడు. అంటే మన ఆలోచన విధానం రోషన్ గారు పర్ఫెక్ట్గా ఉండి మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ సొసైటీని కూడా రెస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఎందుకంటే ఏమీ టెన్షన్ ఏమీ ఉండదు కదా, అస్సలు ఉండదు. అందుకని అనుకోకుండా ఆ గ్లామర్ ఉంటుంది. ఓకే. చిరంజీవి గారిని మరి అన్నారా, చిరంజీవి గారు ఈరోజు రామ్ చరణ్ కంటే అందంగా యంగ్ ఉన్నారు. ఆ జిమ్ లో వర్క్ చేయడం అంతా. నిజంగా. సో మన ఉపాసన గారు పెట్టారు కదా, ఆ జిమ్కే నేను కూడా వెళ్తూ మీరు కూడా అక్కడికేనా? నేను కూడా అక్కడికే వెళ్తుంటాను. ఇప్పుడున్న ఈ రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, తర్వాత అందరూ ఆ జిమ్కే వస్తూ ఉంటారు. చిరంజీవి గారు అసలు ఆ స్టామినా చూస్తే ఆశ్చర్యపోతారు. నన్ను కూడా అడుగుతుంటారు అప్పుడప్పుడు, వర్కౌట్ అయిపోయిందా ఏమిటి, మంచి స్టామినాతో చేస్తావంట కదా అనేసి. బట్ నేను జిమ్కి వెళ్తే ఏమిటంటే ఏది వదిలేను. యోగా దగ్గర నుంచి జుంబా, ఎరోబిక్స్, ఫిట్నెస్, స్విమ్మింగ్ అన్నీ. అంటే ఆడియన్స్ కూడా తప్పుగా అనుకోవద్దండి, అంటే మీకోసమే అడుగుతున్నాను నేను. అసలు నిజంగా ఏంటి ఆ బాడీ, చిన్న మడతలు కూడా లేవు అసలుకి. థ్యాంక్ యూ. అంటే ఆల్మోస్ట్ 9 లాంగ్వేజెస్ ఏం చేశారు నేను విన్నాను. ఏమేంటి? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ 9 లాంగ్వేజెస్ చేశాను. మేబీ ఆ అదృష్టం ఎవరికి కలిగి ఉండదు, మీకు కలిగింది. బట్ అన్ని లాంగ్వేజెస్ చేసినా గానీ మీ శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది చూసా, ఇది అదే స్లాంగ్ తో మాట్లాడతారు. రోషన్ గారు ఇది ఎంతమంది ఇది అడిగారు, అంటే నాట్ కామెంట్. ఎలా అడిగారంటే, ఎందుకు రమ్య ఇన్ని లాంగ్వేజెస్ చూసాను, నిన్ను చూస్తే లైక్ హాలీవుడ్, నాట్ బాలీవుడ్, హాలీవుడ్ గర్ల్లాగా నీకు అసలు తెలుగు వచ్చా అని అడుగుతారు. అలాంటిది నీ స్లాంగ్ ఏదైతే ఉందో, ఈ అంత ఆంధ్ర స్లాంగ్, శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం ఆ స్లాంగ్ ఏది ఉందో ఎందుకు వదలవని నాతో వర్క్ చేసిన చాలామంది హీరోస్ అడిగారు, హీరోయిన్స్ అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఎందుకు నా భాషను, అంటే తల్లి లాంటిదే కదా అది కూడానా, సో ఎందుకు వదిలేయాలి, నాకు వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని మార్చుకొని ట్రై చేయాలని. ఎందుకు ట్రై చేయాలి? చాలా మంది ట్రై చేస్తారు, నేను ట్రై చేయలేదు. ముక్కలు ముక్కలు కట్ చేసి మాట్లాడటం. ఎప్పుడు మనోళ్ళే మాట్లాడుతున్నారు కదా, బయట వాళ్ళు ఎందుకు, మనోళ్ళే మాట్లాడతారు. అదే మాట్లాడతారు. నాకు ఫస్ట్లో కూడా నాకు కొందరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మీరు హాలీవుడ్ గర్ల్ లాగా ఉంటారు, మీ ఫోటోగ్రఫీయా లేకపోతే మీరా అనేది. ఎందుకు రమ్య గారు ఏదైనా తెలుగు మాట్లా, ఐ డోంట్ నో, సో వాట్ ఈస్ దిస్ అని అలా కొంచెం పొడి పొడి మొక్కలు ఇంగ్లీష్లో అలాగే మాట్లాడు, కానీ తెలుగు అస్సలు మాట్లాడు. కానీ ఎందుకు నా భాషను ఎందుకు నేను వదిలేయాలి, నా మదర్ టంగ్ కదా అది. తెలుగు ఒకటి ఓకే, ప్రాంతీయ అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. సో ఓకే, నాకు మాట్లాడుతున్నాను నేను, దానికి కొత్తగా నేను యాడ్ చేసుకొని, మనం చేసేది యాక్టింగ్, మళ్ళీ దీనిలో యాక్టింగ్. నిజంగా మనోళ్ళు చెప్పడం ఇంకా అది ఒక పెద్ద చెప్పేవాళ్ళు నాకు, కొంచెం స్టైలిష్గా మాట్లాడు, తెలుగు వచ్చిరా అన్నట్టు మాట్లాడు. అంటే మన వాళ్ళందరూ ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు హీరోయిన్స్. ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళని ఎందుకు మీరు తీసుకోరు, బయట వాళ్ళ నుంచే తీసుకొస్తారు అనే దాన్ని నేను ఎప్పుడో సితారాలో ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ దీని మీద మీరు ఇంత క్యూట్గా ఉంటారు కదా, హీరోయిన్గా ఎందుకు మిమ్మల్ని మన తెలుగు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది, అన్ని టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. నేను ఫైట్స్ నేర్చుకున్నాను, తర్వాత జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, అన్నీ చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను. నేను ఏది వదిలేయాలనుకోను రోషన్ గారు. సో ఇలా చేస్తుంటాను. ఇంత టాలెంట్ ఉంది మీకు, గుడ్ డాన్సర్ మీరు, నైస్ లుకింగ్, ఇంత ఉన్నా మీకు ఎందుకు హీరోయిన్స్ అంటే, ఓకే నేను కృష్ణ గారితో హీరోయిన్ చేశాను, ఆల్ లాంగ్వేజెస్లో అది 1 or 2 పిక్చర్స్, ఎన్ని పిక్చర్స్ అయినా 1 పిక్చర్ చేసిన హీరోయినే కదా. ఓకే, సో నేను 18 మూవీస్ చేశాను హీరోయిన్గా. ఓకే ఎనఫ్. బట్ హీరోయిన్ అయితే ఇంతకాలం ఉండేది కాదేమో,
బట్ నేను అన్ని రకాల క్యారెక్టర్స్ అన్ని చేశారు. 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, ఐటమ్ సాంగ్స్ ఐటమ్ చేశారు, సాంగ్ చేశాను, కామెడీ నేను Comedy చేయని చేశారు. అందరు comedians తో చేశారు. ఆల్ కామెడియన్స్, సుమన్ శెట్టి వరకు అందరితోని చేశాను నేను comedians తో. ఓకే. ఇప్పుడు జబర్దస్తి వాళ్ళతో నేను చేయలేదు, కానీ ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఇండస్ట్రీ నుంచి. గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ ఇచ్చిందా ఇండస్ట్రీ? లేదు లేదు, నేను ఓమల్లి మూవీ మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు? ప్రొడ్యూస్ చేశాను, డైరెక్షన్ చేశాను, నటించాను కూడా. ఓకే. సో ఆ మూవీ తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఓకే యునో ఇన్ని లాంగ్వేజెస్ చేశాను, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను కదా, నాకు అనిపించింది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. అలాగే ఏంటంటే ఓకే, ఒక కొంతకాలము రిలాక్స్గా ఉందా. ఓమల్లి మూవీ వచ్చిన తర్వాత నా మీద వచ్చిన టాక్ ఏమిటంటే, అమ్మాయి టాలెంటెడ్ ఉమెన్, అమ్మాయి క్యారెక్టర్లు చేయదు, మళ్ళీ ఆమెని హీరోయిన్ కానీ పిలవాలేమో అనేది ఒకటి వచ్చింది. చిన్న చిన్న సినిమాలు చేయనేమో అనేది ఒకటి వచ్చింది. నేను ఒక నాగార్జున గారితో, తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశాను, రామ్ చరణ్తో చేయలేదు, బన్నీతో చేయలేదు, రవితేజతో చేయలేదు. ఎన్టీఆర్ ఏ మూవీ చేశారు? సింహాద్రి సింహాద్రి చేశాను. సో అది పెద్ద ఇంట్లో పని మనిషి, బ్రహ్మానందం గారి కాంబినేషను, ఎన్టీఆర్ హీరోయిన్ కాంబినేషన్ అనమాట. నా సీన్స్ త్రోట్ ఉంటుంది పిక్చర్ అంతా. రాజమౌళి గారు ఆ పిక్చర్లో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు యాక్చువల్లీ రోషన్, నువ్వు నేను తర్వాత సునీల్కి ఎంత బ్రేక్ వచ్చిందో మీకు అంత బ్రేక్, నాకు అంత బ్రేక్ వచ్చింది తెలుగులో. అది చిన్నది పెద్దది అని మూవీస్ లేవు. డైలీ ఒక్కొక్కసారి అయితే నేను 3-4 షూటింగ్ చేసేదాన్ని, నైట్ కూడా నిద్రపోకుండా. నైట్ ఎక్కడో ఫారెస్ట్లో సాంగ్ ఉందనుకోండి, అది 4 వరకు ఇలా ఫినిష్ చేసేదాన్ని. మళ్ళీ ఇక్కడ 7 o'clock కాల్ సీటు అని అంటే ఇంటికి వచ్చేసరికి 1.5 hour ఇలా పట్టినా వచ్చి జస్ట్ ఒక్క 10 నిమిషాలు స్లీప్లోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ బాత్ చేసేసి మళ్ళీ మేకప్ స్టార్ట్ చేసేదాన్ని. 7 to 2 మళ్ళీ వేరే కాల్ సీట్ ఇచ్చేదాన్ని. 2 to మళ్ళీ 4 లేకపోతే అలా ఇచ్చేదాన్ని. సో రాఘవేంద్రరావు గారితో వర్క్ చేశాను. సో అందరితోని వర్క్ చేశాను. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే అన్ని మూవీ చేసున్నాను. సో అంటే ఈరోజు ఎలా ఒక అక్కగా చూడొచ్చు మిమ్మల్ని? నన్ను మదర్గా చూడొచ్చు, ఆ తర్వాత అక్కగా చూడొచ్చు. మీరు చేసిన రోల్స్కి తెలుగు ఇండస్ట్రీ అలాంటి రోల్స్ మీకు రాస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, హీరోలు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారా మీరు? అంటే మనోళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ అది హిస్టరీ చూస్తారు, అదేంటో నేను ఒకటి చెప్పనా, ఎనీ హీరోయిన్ రమ్యకృష్ణ గారు ఇజ్ లైక్ గ్లామర్ డాల్. రమ్యకృష్ణ గారు బాహుబలిలో హీరోలు కాదు కదా ఎవ్వరూ కనిపించలేదు. ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ. రాజమౌళి గారు ఎందుకు ఇచ్చారు? ఆమె ఒక కళాకారిణి అంతే. ఒక యాక్టర్గా తను టాలెంట్ ఎంత అనేది చూడాలి, ఏమిచ్చినా చెయ్యగలదా లేకపోతే లేదా అనేది చూడాలి తప్ప, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో లాంగ్వేజ్ రాని వాళ్ళని కూడా యాక్టర్స్ని తెస్తున్నారు. యాక్చువల్లీ దాని మీద వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. బట్ వాళ్ళు యాక్టర్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ కాదు. అలాంటిది వచ్చి మరి నేను ఇన్ని లాంగ్వేజెస్లో చేశాను అని అంటే, ఓమల్లి సినిమా తర్వాత ఈమెతో ఏమైనా చేయించవచ్చు అనే దగ్గరికి వచ్చారు. మన చౌదరి గారు సలీం సినిమా తీశారు విష్ణుబాబుతోని. అందులో నాకు ఒక మాస్ క్యారెక్టర్ ఇచ్చారు. ఏది? విలన్స్ వాళ్ళ మదర్ని అనమాట. నేను చాలామంది కామెంట్ ఏం చేశారు, ఆమె చాలా గ్లామర్ ఉంటుంది, సో ఆమెకి ఈ మదర్ రోల్ పట్టుకెళ్ళేసారేంటి సార్ అని అన్నాను. ఆమె బేసిక్ ఆర్టిస్ట్ అంతే. అలా అదొకటే సమాధానం చెప్పారంట. బొట్టు పెట్టుకొని చీర ఇక్కడ దాకా కట్టి, రిచ్ ఫ్యామిలీ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అలాంటి క్యారెక్టర్ ఏం చెయ్యగలదా? అరటి తోటల్లో అక్కడ ఆ మంచం అది ఎత్తేసి వాళ్ళని ఎలా చంపాలనేది కొడుకులకి ఐడియా. అంటే విష్ణుని ఎలా చంపాలి, వాళ్ళ వంశాన్ని ఎలా నాశనం చేయాలనేది ఐడియాలు ఇస్తూ ఉంటాను అనమాట. సో చాలా బాగా చేశారండి ఆమె అయితే ఆ మూవీలోను అనేది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో సౌందర్య గారు, నేను మామూలుగా అక్కడ కలిసి వర్క్ చేస్తున్నప్పుడు బెంగళూరులో వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచింది. రా రమ్య, మనము 10 days నుంచి ఇక్కడే పనిచేస్తున్నాము, సరదాగా రా. ఎప్పుడు హోటల్లోనే కదా ఉండేదాన్ని. రా రమ్య, ఇంటికి రా రమ్య అంటే నేను కొంచెం సంకోచిస్తుంటే, రా ఇంటికి రా, డిన్నర్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంటికి దగ్గరే అనమాట తీసుకువెళ్ళింది.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చెప్పాను అనమాట. మీరు ఎంత అదృష్టవంతులో, ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తారు అని అంటే, రమ్య ఒక ఆర్టిస్ట్కి ఆపర్చునిటీస్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు. పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకున్నారా కానీ, ముత్యాల సుబ్బి గారు అంటండి. సో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకున్నాను. అంటే అలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలిగాను. అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇచ్చిన క్యారెక్టర్కి ఆ పర్ఫార్మెన్స్ చేయగలరా లేరా అనేది. మీరు అన్నారు కదా, ఇప్పుడు మరి మీకు ఒక మదర్, అక్క, అంటే సిస్టరు, అత్త ఇలాంటి క్యారెక్టర్స్ అని. నదియా ఈజ్ టూ గ్లామరస్ యాక్టర్, సెక్సీ ఆర్టిస్టు. అవును. ఈరోజు మదర్ అంటే నదియా గారి లాగా ఉండాలి, అత్త అంటే ఉండాలి. దానికి ఆర్టిస్టులకి కొలతలు ఉండవు. అసలు ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి సినిమాకి ముడి పెడతారు అనమాట. అవును. ఇప్పుడు ఆమె వల్ల సినిమా ఆడదు కదా, ఆడదు ఆడదు. హీరోనో ఎవరి వల్ల ఆడదు, హీరోయిన్. ఇప్పుడు అందరూ డైరెక్టర్ టాలెంట్ ఉండాలి, హీరో టాలెంట్ ఉండాలి. ఈ అమ్మ, అన్న, అక్క, తమ్ముడు క్యారెక్టర్లకు కూడా మిగతా లాంగ్వేజ్ వాళ్ళనే పిలుస్తున్నారు అనేది ఇక్కడ వాదన చాలా మంది. ఇదే కదా అందరిది కూడా ఉంది. వాళ్ళ వల్లనే సినిమా మార్కెటింగ్ అవ్వదు కదా. అవ్వదు. అందుకనే ఏమిటంటే మన వాళ్ళు కూడా ఆల్ డైరెక్టర్స్, తెలుగు డైరెక్టర్స్, వీళ్ళు ఏమిటంటే మన వాళ్ళకు ఒక జీవనోపాధి, వాళ్ళకు ఒక ఫ్యాషన్, సినిమాల్లో చేయాలనేది ఒక ఫ్యాషన్. ఇప్పుడు నాట్ ఓన్లీ నేను ఇమ్మీడియట్లీ నేనేమి రాలేదు, నేనేమిటి అనేది ఆల్మోస్ట్ నేను ప్రూవ్ చేసుకున్నాను యాక్టర్గా. బట్ నాకు కొత్తగా ఈమె చెయ్యగలదా చెయ్యలేదా అనేది ఏమి ఉండదు. నాకు ఇవ్వాల్సిన ఈ పాత్ర ఇస్తే రమ్యశ్రీతో ఎలా చేయించవచ్చు అనేది అది డైరెక్టర్ గారి టాలెంట్ అండి రోషన్ గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్ టాలెంట్. నేను ఇంకొక విషయం చెప్పాలి, ఆర్టిస్టుల్ని డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళ సెక్సీగా ఉంటుందా, ఇదేంటి ఇలాంటి క్యారెక్టర్ చేసింది అనేది. అది చాలా తప్పు. ఒక ఫ్యామిలీలో మీరు నేనే ఇక్కడ కూర్చున్నాము, యువర్ డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, మై డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. ఒక ఫ్యామిలీలో, కుటుంబంలో ఒక 4-5 మెంబర్స్ డిఫరెంట్ కట్టుబట్టలు, వెస్టర్న్ ఇష్టం, ఒకరికి ట్రెడిషనల్ ఉంటారు, ఇలా డిఫరెంట్గా ఉంటారు. సేమ్ లైక్ మూవీ, నా దృష్టిలో అదే. బట్ ఏదైనా యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ డ్రీమ్ ఒక కథ. అది చిరంజీవి గారైనా, ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారైనా, లేకపోతే రమ్యశ్రీ అయినా, లేకపోతే పెద్ద స్టార్ హీరో అయినా, ఎవరైనా డైరెక్టర్ గారికి కావలసిన విధంగా ఆయన డ్రీమ్లో మలిచిన క్యారెక్టర్ పరంగా అంత కట్టుబట్టు అంత ఉంటుంది కదా ఆ క్యారెక్టర్కి, అంతే కదా. సో దాన్ని మోల్డ్ చేసే విధంగా ఏ క్యారెక్టర్ అయినా అక్కడ చేయాల్సిందే. అలాంటి ఆపర్చునిటీస్ నాకు ఇచ్చారు కాబట్టి నేను చేశాను. అంటే మీ ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు కదా? లేరు, ఎవరు. ఎస్, నేనే ఫస్ట్, నేనే లాస్ట్ కూడా. ఎందుకంటే వేరే వాళ్ళు ఉద్దేశం లేదు, రాలేదు. బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, స్టార్టింగ్ నుంచి తాతీలు అప్పటి నుంచి. సో వాళ్ళకి ఇది తప్పు రైటు అనేది పక్కన పెడితే, సో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేది ఆ రోజుల్లో. సో దానికి ఏమిటంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదో ఉందో నాకు తెలీదు, నాకు ఇష్టము, నేను వచ్చాను. కానీ వచ్చినందుకు ఎప్పుడు ఏ రోజు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయటం కానీ, నా ఫ్యామిలీకి ఒక డిగ్రేడ్ న్యూస్లు వెళ్ళడం కానీ నా విషయంలో అలాంటిది ఎప్పుడు ఎక్కడ ఒక క్యారెక్టర్ మీరు తప్పక ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి కాబట్టి మీరు ఆ డ్రెస్సులు వేయటం కానీ, ఆ ఎక్స్‌ప్రెషన్ డ్రెస్సులు అనేది ఏం లేదు, ఆ రొమాన్స్. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అయినా మనము స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది జనాభాని మనం ఎంటర్టైన్ చేయాలి. 20 సంవత్సరాల ముందు దానికి ముందు మీకు తెలుసా ఇంకోటి, దానికి ముందు మంజులా గారు, తర్వాత ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారండి. అంటే అందరి పేర్లు నాకు రాకపోవచ్చు. బికినీ వేశారు చాలా మంది. బికినీలు అంటే చెప్పాను కదండి, కళను రెస్పెక్ట్ చేసి మనము ఫిలిం ఫీల్డ్కి వచ్చినప్పుడు, ఫిలిం ఫీల్డ్ అవని, వాట్ ఎవర్ అండి, రాజకీయం అవనియండి, దేనిలోకి వెళ్ళిన మన ప్రొఫెషన్ను మనం రెస్పెక్ట్ చేయాలని అంటే దానిలో చాలా
డీప్గా వెళ్తే తప్ప దానిలో సక్సెస్ దొరకదు. అంటే ఆ టైంలో కూడా ఒక క్యారెక్టర్ అనేది ఇంపాక్ట్ జనంలో పడుతుంది కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇది ఒకటే అంతే. సో ఇప్పుడు అంటే సినిమాలాగా చూస్తున్నాం, కానీ అప్పుడు సినిమాలు అలా చూడం లేదు, వాళ్ళు అసలుకి దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇన్వాల్వ్ అయిపోవడం. నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, దగ్గర చాలా 80 కంట్రీస్లో ఉన్నారు నాకు ఫ్యాన్స్, ఓకే, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ నా వ్యక్తిగతమైన లైఫ్ని కూడా లైక్ చేస్తారు చాలా మంది. ఓకే, ఒక రమ్మిశ్రీ అంటే ఓకే ఏమిటి సోషల్ మీడియా లేకపోతే వాట్ ఎవర్, ఇంతకుముందు వెబ్సైట్లో ఇండియన్ గ్రిల్జ్ లేకపోతే వాట్ అనేది అలాగ చాలా ఉన్నాయి కదా. నాకు ఫస్ట్ ఏంటి ఫేస్బుక్లో నాకు 5 మిలియన్స్కి వెళ్ళిపోయారు షార్ట్ టైంలో. ఒక ఫోటో పెడితే ఓమల్లి తర్వాతే 2006 తర్వాతే చేశాను. ఎక్కడ ఒక్క పిక్ జస్ట్ పెడితే 8 lakh 10 lakh వెళ్ళిపోయి విత్ ఇన్ 2 hours రీచ్ అయిపోయావు అనమాట. ఎవరైనా సరే నా గురించి నేను కంపేర్ చేసేదాన్ని, సన్నీలో నేను బాగున్నామా లేకపోతే హీరోయిన్ నేను బాగున్నామా అంటే ఎవరు గ్రేట్ లుక్ ఉంది. నిజంగా సన్నీలియన్ బాగుంటారా మీరు బాగుంటారా? నాకు సంబంధం లేదు, తన్ని వేరే విధంగా కామెంట్ చేసేవాళ్ళు. తను పవన్ స్టార్ తను, కానీ నాట్ యూ. మీరు ఏమిటంటే చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి మీరు. గ్లామర్తో పాటు బాడీ లాంగ్వేజ్తో పాటు మీ నుంచి మేము చూస్తుంది ఏమిటంటే చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయి మీలోని. అందుకని ఆమెకి మీకు కంపేర్ చేయొద్దు అని కొంచెం వార్నింగ్లు కూడా ఇస్తుండేవాళ్ళు. నిజంగా చెప్పండి, మీ అందాలను చూసి పాన్స్లో కూడా యాక్ట్ చేయండి అని చెప్పి చాలా ప్రెజర్ చేసి ఫోర్స్ చేశారు మిమ్మల్ని, యాక్ట్ చేపిద్దామని చెప్పేసి చాలా మంది మిమ్మల్ని కావాలని ఫోర్స్ చేశారు. ఆ కంపెనీలు లాయర్ని పెట్టి కూడా నేను వాళ్ళకి వార్నింగ్ ఇప్పించి దీని మీద మీ కంపెనీ మీద అడిగారు. నేను అంటే నాకు దాని మీద చెయ్యాలని ఆలోచన కానీ ఇంకేమి లేవు నాకు రోషన్. వేరే స్ప్రెడ్ అవ్వలేదు నేను. ఓన్లీ నేను సినిమాల వరకు, సినిమా అంటే నాకు ఒక ఇష్టము. ఆ ఇష్టాన్ని చాలా రెస్పెక్ట్ చేసి దానికి నాకు ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన, మేబీ హీరోయిన్గానే చేసుంటే కొన్ని సినిమాలు ఒక 10-15 చేసి మేబీ ఆగిపోయి ఉండేదాన్నేమో. నాకు ఏవి వేరే ఆపర్చునిటీ వచ్చేవో రాలేదో నాకు తెలియదు. ఇలాంటి క్యారెక్టర్స్ వేసాను కాబట్టి అన్ని లాంగ్వేజెస్కి స్ప్రెడ్ అవ్వగలిగాను. అది ప్లస్ అయింది, మైనస్ కూడా అయింది. ఇలా మైనస్ ఏమో ఇలా బిఎఫ్ యాక్ట్ చేయండి, గ్లామర్ ఉన్న దగ్గర ఇప్పుడు ఒకటి చాలా మంది ఉన్నారు, మీరు అందంగా ఉన్నారు అంటే అందంగా ఉన్నారనే చెప్పాలి. లేదా లోపల ఈగో ఉంటే వీళ్ళు తిన అందాన్ని నేను చెప్పేదైతే వీడున్నాడులే అనుకుంటాం, అది ఈగో టచ్. కానీ ఓపెన్గా ఒప్పుకోవాలంటే రోషన్ అందంగా ఉంటే అందంగానే చెప్పాలి. రోషన్ చాలా బాగుంటాడు, లేదా రమ్యశ్రీ చాలా బాగుంటుంది. నేను సోషల్ సర్వీస్ చేసిన విధానం ఈ కుష్టు రోగులు కానీ ఎలాంటి వాళ్ళైనా హగ్ చేసుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, అన్నీ చేస్తుంటాను. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ August 15th కూడా మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్. ఆంధ్ర తెలంగాణ అని లేకుండా నేను ఎలాంటి వాళ్ళనైనా పట్టుకుంటాను, ఎలాంటి వాళ్ళనైనా టచ్ చేస్తాను. నా బర్త్డే అంటే నాకు తెలిసి నేను చేసుకున్న బర్త్డేస్ అన్నీ ఎక్కడైనా బెగ్గర్స్ లేకపోతే అనాథ శరణాలయాలు లేకపోతే హోల్డ్ హోము అలాంటి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఒక లంచ్ అంతా అరేంజ్ చేయడము, లేదా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము, వాళ్ళకి ఒక 25,000 20,000 ఇచ్చేసి ఈ ఫుడ్ అరేంజ్ చేయండి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత పడుతుంది, 10,000 అంటే 10,000 ఇస్తాను. బ్లాంకెట్స్ ఇస్తాను, వాళ్ళకి బ్లాంకెట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయమ్మని. ఓకే, అంటే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పారు, మీరే ఫస్ట్ అని చెప్పారు. మీ అందం మీకు ప్లస్ అయిందా, మీ టాలెంట్ మీకు ప్లస్ అయిందా? ఎందుకంటే ఎటువంటి యాక్టింగ్ కోర్సు చేయలేదు, అసలు సినిమా ఎక్స్పీరియన్సే లేదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది బిరుదు వచ్చింది మళ్ళీ నాకు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది నేను ఏమిటంటే చదవను, కో డైరెక్టర్ వచ్చి నాకు మమ్మల్ని చెప్తారు, స్క్రిప్ట్ అయితే ఇస్తారు, వచ్చి చెప్తారు అనమాట. అది అలా వింటాను, విన్న తర్వాత ఈ డైలాగ్స్ని ఓకే చేసుకుంటాను అనమాట. దాన్ని నా ఓన్ చేసుకొని ఒక 10 times లాగా అటు తిరిగినా, మీతో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించి అప్పుడు ఓన్ చేసుకుంటాను అనమాట. పెద్ద చదువుకుంది కూడా లేదు, మళ్ళీ లేదు, 10th class చదువుకుంటే. తెలుగు, కన్నడ ఇంగ్లీష్ రాసిస్తారు, తమిళ్ ఇంగ్లీష్ రాసిస్తారు, ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాసిస్తారు కదా.
నేను ఫస్ట్ తమిళ్లోనే ఏంటంటే నాకు బాగా డిమాండ్ వచ్చేసిన తర్వాత ఏమనేదాన్ని అంటే తెలుగు తమిళ్ మాట్లాడినా అసోసియేట్ పెట్టండి అనేదాన్ని. వాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్నే, కానీ నేను కావాలి. సూర్యతో చేశాను శ్రీ సినిమా, తర్వాత యూత్ అని విక్రమ్తో చేశాను, అలాగే అందరు శివరాజ్ కుమార్తో చేశాను, పునీత్ రాజ్ కుమార్తో చేశాను, రమేష్ అరవింద్తో చేశాను, సాధు కోకులతో చేశాను. చెప్తున్నాను అలా చాలా హీరోస్తో చేశాను. బట్ నాకేమిటంటే పెద్ద అందరిలాగా ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఏంటి ఒక సినిమా చేస్తేనే చాలా ఏం చెప్తారు దాన్ని, ఓ ఓ ఓ అన్నట్టుగా వస్తుంది కదా, మేము నెంబర్ 1 అన్నట్టుగా వస్తుంది. నాకేమిటంటే అప్పుడు బాగా మీరు చూస్తానంటే తర్వాత నేను ఇప్పుడు పంపిస్తాను. కింగ్ ఫిషర్ 2 years నా మోడలింగ్ యాడ్ వచ్చింది, రెండు 2 years వరుసగా. ఆల్ మ్యాగజైన్స్, చిరంజీవి గారు, నేను, నాగార్జున గారు, నేను, అలాగే పెద్ద పెద్ద హీరోలందరూ, నేను బ్లో ఆఫ్ కానీ బ్యాక్ కవరేజ్ కానీ కవర్ పేజ్ కానీ, మళ్ళీ బ్లో ఆఫ్లో రెండు నాకు గుర్తుంది ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అన్నీ. అంటే ఆ కలెక్షన్ ఉంది నా దగ్గర. అంటే ఆల్ పేపర్స్లో వార్త కానీ లేకపోతే ఈనాడు కానీ ఎందులో చూసినా డైలీ ఒక ఫోటో వచ్చేసేది. సో పెద్ద పెద్ద స్టార్స్ నన్ను అనేవాళ్ళు, ఈ పేపర్స్ అన్ని నువ్వేమైనా కొనేసావా ఏంటి అని. నేనేం కొంటాను, కానీ ఆ గ్లామర్ అలా పనిచేసింది. అదే చెప్పాను కదా, మీ అందం ప్లస్ అయిందా లేకపోతే టాలెంట్ ప్లస్ అయిందా? నో రెండు, ఫస్ట్ అందం ప్లస్ అయింది, అందం అయింది, అలాగే టాలెంట్ కలిసి వచ్చింది. రాఘవ గారు అనేసి ఆంధ్రప్రభ ఒక మ్యాగజైన్ ఉండేది, వీక్లీ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో నేను అప్పుడు బెంగళూరులో షూట్లో ఉన్నాను, కవర్ పేజ్ వచ్చింది. కొందరు హీరోయిన్లు, పెద్ద హీరోయిన్సే, వాళ్ళు ఏమిటంటే ఇంకెవరో దొరకలేదు, ఆ రమ్యశ్రీ గారు కవర్ పేజ్ వేసేసారు అన్నారంట. ఆయనకి చెప్పాలనిపించి, అమ్మ నా మ్యాగజైన్ సేల్ కావాలంతే, రైల్వే స్టేషన్లోని బుక్ లాగాలి. ఎలా లాగుతారు? కవర్ పేజ్ మీద ఉన్న ఆ బ్యూటీని చూసి ఆ ట్రైన్లో వెళ్తూ నేను చదువుకోవచ్చు, ఈ ఫోటోని చూసుకోవచ్చు, లేదా దాచుకోవచ్చు, ఇంతే ఉంటుంది కదా. అంత ఎక్స్పోజింగ్ ఉంటుందా? ఎక్స్పోజింగ్ అంటూ ఏం లేదు, కానీ చాలా గ్లామరిష్ ఉంది. ఓకే, ఎక్కడ ఏం చూపించాలో అవి చూపించా, అలా ఉంటుంది. తను వేసాడు. తర్వాత నాకు అమ్మ మ్యాగజైన్ వచ్చింది, తీసుకురమ్మంటారంటే, అయ్యో నేను బెంగళూరులో షూట్లో ఉన్నాను రాఘవ గారు అని అంటే, ఎలా మీ మీద ఎన్ని ఫోన్స్ వచ్చాయమ్మా, ఏమిటి ఆమెది కవర్ పేజీ వేసేసారు అనేసి. నాకు బిజినెస్ కావాలి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిలో లేకపోతే ఎవరినో పెట్టుకుంటే బిజినెస్ అవుతుంది అంటేనే కదా హీరోలు పెట్టుకుంటున్నారు. అవును, అంతే కదా. అంతే. సో అలాగే ఒక మార్కెట్ దీనిలో అలాగా పేపర్స్లో నాది ఎక్కువ వాడుతుండేవాళ్ళు, ఎక్కువ కవర్ పేజీ, బ్యాక్ కవర్ పేజీ, ఓకే, అలా ఇస్తుండేవాళ్ళు మ్యాగజైన్స్లో. స్వాతి బుక్ ఎలా కొనేవాళ్ళు? సమరం కోసమే కొంటారు అంతే. మేబీ దానికోసమే కొంటారేమో. అలానే రమేశ్వరి బుక్ కూడా అందుకే కొంటారు. అలా అప్పుడు ట్రెండ్ అది. అంతే. ఎవరినైనా అందం అనే దాన్ని ఆ భగవంతుడిచ్చిన వరం. నేను అందాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, అంతకు మించి నేను ఎలా ఉండొచ్చు అని ట్రై చేస్తాను. ఓకే, ఆమె ఎందుకు అలా ఉంది అని మాత్రం అనుకోను, ఇలా ఆమెకి మించి నేను ఎలా ఉండొచ్చు అనే ప్రయత్నం చేస్తాను. అంటే మీరే అన్నారు ఇప్పుడు మ్యాగజైన్స్ లో మీ కవర్ పేజెస్ లో మీ ఫొటోస్ చూసే తట్టుకోలేని పెద్ద పెద్ద హీరోయిన్స్ కాల్ చేసి మరీ ఛానల్స్ కి అదేంటి ఇంకెవరు దొరకలేదా మీకు అనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. అంటే బట్ మీరు వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. చాలా మంది కాంపిటేటివ్ అనుకుని ఉంటారు కదా, ఐటమ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ చేసేవాళ్ళు కావచ్చు. ఈ అమ్మాయి అందం ముందు మనం తట్టుకోలేము, కష్టం, మనకు ఆఫర్లు తగ్గుతాయి, మన ఆఫర్స్ అని లాగేస్తుంది. మేబీ ఇండైరెక్ట్ గా అలా ఉందేమో, మన ఎదురుగా అయితే అలా చెప్పారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ విలేకరు చెప్పినట్టు చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఏమో ఏం చెప్తారో తెలియదు. మీకు ఫ్యాన్స్ ఎక్కువ, కానీ చాలామంది నన్నుగా గౌరవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడు నాతో వల్గర్గా మాట్లాడటం కానీ అలాగే ఏమీ లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? నిజంగా నేను చాలా టైమ్స్ అనుకుని ఉంటాను. నేను అప్పుడులో ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని చాలా చీప్గా మాట్లాడతారు, ఇచ్చే గౌరవం కూడా అలానే ఇస్తారు.
అంటే అది మనం తెలుగులో కూడా చెప్పలేం. తెలుసు చాలామంది చెప్పినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. అయ్యో! ఇలా చూస్తారా వీళ్ళని Yeah. అని. అంటే అందరూ కాదు, లేదు కొంతమంది. లేదు అది అలా సఫర్ అయిన వాళ్ళు మీకు తెలీదు. ఆ, హిందీలో ఒక యాక్టర్ ఉంది, సన్నీ లియోన్ కానీ అలాంటి వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ మాకు హౌసెస్ రెంట్కి ఇవ్వట్లేదు అని చెప్తుండేవాళ్ళు. అంటే వీళ్ళు రెంట్కుంటే ఏమైపోతుందో, ఇంకా ఎంతమంది మగవాళ్ళు వచ్చి పోతారు అన్న మగవాళ్ళు ఫీలింగ్ లో ఉంటారు. లేకపోతే డిస్టర్బ్ చేసేస్తారు పక్క వాళ్ళని, అలా సంథింగ్ వాళ్ళ అవును, ఒపీనియన్ పాపం. ఏముందో మనకు తెలీదు. బాంబేలో ఇల్లులు ఇవ్వట్లేదు, చేయట్లేదు, మాకు చాలా మంది ఫేస్ అయింది అదే ఇది. మీరు జ్యోతిలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేశారో లేదో, జ్యోతిలక్ష్మి గారు కూడా చెప్తారు. Okay. అంటే అంత పిచ్చి లవ్వు ఉంటుంది అనమాట, అంత అందం ఉంటుందా అనే ఒక ఆలోచన ఉంటుంది చాలామందికి. కానీ నా వరకు ఎందుకు నేను మంచిగా ఉన్నాను, ఇలాంటివి ఏమీ నాకు జరగలేదు అని అంటే, సో నాకు కొంచెము ఈ మూవీస్ అయిపోయిన తర్వాత అనదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏదైనా బయటకు వస్తుంది కదా మన పర్సనల్. ఇది ఇప్పుడు పబ్కి వెళ్తాము, లేకపోతే ఇంకో దానికి వెళ్తాము, లేకపోతే ఇంకోటి. నా సెంటిమెంట్ ఎలాంటిదంటే, నేను లోకల్గా బెంగళూరు, చెన్నై, విశాఖపట్నము, హైదరాబాద్ నాకు తెలిసి ఎంతోమంది సాంగ్స్ అడిగేవారు కొన్ని ఈవెంట్స్. దాని మీద నేను ఎంతో సంపాదించవచ్చు నేను కానీ ఒకవేళ చేసి ఉంటే. వెళ్ళొచ్చు, అవును, అవకాశం ఉంది. అవును. కానీ ఎప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే, మన స్టేజ్ మీద డాన్స్ చేస్తాం, పబ్లిక్ కూర్చొని చూస్తారు. స్క్రీన్ ఈజ్ ఏ డిఫరెంట్. మనం స్క్రీన్ వెనకాతలు కనబడతాం. పబ్లిక్ ఈజ్ డిఫరెంట్. ఈ పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్ అయినప్పుడు ఎక్కడైనా మనం ఒకవేళ స్క్రీన్ మీద వస్తుంది, ఒరే ఇది మన ఊరు వచ్చింది, ఇక్కడ డ్యాన్స్ వేసింది కదా అదే ఇది అంటారేమో అని ఆలోచించి, ఎందుకంటే నేను ఆ లాంగ్వేజెస్లో కూడా చేసేదాన్ని కదా, తమిళ్ లాంగ్వేజ్ లేదా కన్నడ ఇలా చేసేదాన్ని. ఎవరు అడిగినా నథింగ్ డూయింగ్. చూడండి ఎంత దూరదృష్టి మీకు. అలా ఆలోచించాను. అవుట్ ఆఫ్ కంట్రీ చాలా వెళ్ళాను, నేను పర్ఫార్మెన్స్ చేశాను. కానీ ఎప్పుడూ లోకల్గా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఇచ్చారు పర్ఫార్మెన్స్. అది తప్పు అని నేను చెప్పట్లా, నాకు నచ్చలేదు. ఇలా అంటారేమో, అలా ఎందుకు వాళ్ళు కామెంట్ చేస్తే నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఒక దేవతలాగే ఉండాలి అంటే నేను సినిమాల్లోనే కనిపిస్తాను. చాలామంది నన్ను చాలా రోజుల వరకు స్కార్ఫ్ కట్టుకొనే తిరిగేదాన్ని. ఫ్లైట్కి వెళ్ళే స్కార్ఫే కట్టుకొనే వెళ్ళేదాన్ని, కళ్ళు ఒక్కటే కనిపించాయి. ఓకే, ఆ కళ్ళు చాలు కదా. అయినా ఐడెంటిఫై చేసేవాళ్ళు నా నటక ఇదంతా. ఇలా దగ్గరికి వచ్చేవాళ్ళు, మేడం మీరు రమ్యశ్రీ గారా అంటే ఇలా ఊపేదాన్ని, తల మాట్లాడకుండా తల ఇలా అనేదాన్ని. పులికల్లా పిల్లికల్లా పులికల్లే అనేదాన్ని. సో ఓకే, అందరూ అలా ఏమిటంటే నా కెరియర్ని కొంచెము కేర్ఫుల్గా, ఓకే నా ఫ్యామిలీ ఎక్కడ, పర్సనల్ నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎక్కడ దెబ్బతినకూడదు. ఫస్ట్ అన్నీ చెప్పిన దానికంటే నేను ఒక్కటైతే స్ట్రాంగ్గా చెప్పగలను, నేను ఎంత ఈజీ మనిషినంటే ఫైనాన్షియల్గా కోట్ల మీద లాస్ వచ్చిన దాని గురించి కొంచెం కూడా ఆలోచించను రోషన్. అది పోయింది అంతే. మీకుంది కాబట్టి మళ్ళీ అది చెప్పొద్దు, మళ్ళీ వస్తుంది, మీకు తెలియదు. అది మీరు ఒక్కసారి దాని గురించి ట్రై చేసి చూడండి, పోతుంది కదా, మళ్ళీ వస్తుంది. అది ఏదో ప్లేస్లో వస్తుంది. అది కాకపోతే మన ఏమిటి, మన వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. మనం పనిచేస్తూ వెళ్ళిపోతుంటాం కదా. సో నాకు ఇప్పుడు సిక్స్త్ సెంటెన్స్ కనబడతాయి అంటారు కదా, నాకు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. నేను ఫీల్డ్ని ఒక 5 years మిస్ చేసుకున్నాను, బట్ మళ్ళీ ఇప్పుడు మంచి మంచి ఆపర్చునిటీ వస్తాయి అనేది నాకు చెప్తుంది, నాకు తెలిసిపోతుంది. సో అలా అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, నేను పుట్టి కొంచెం తెలుస్తుంది కదా నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గాడ్ ప్రామిస్ అన్నా, ఏ వెంకటేశ్వర స్వామి అన్నా, ఎవరన్నా చీముకు కూడా నేను హామ్ చేయలేదు. ఎవ్వరికి ఎప్పుడు నేను ఒక పైసా కూడా నేను చీట్ చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా హామ్ చేయటం కానీ ఇంతవరకు జరగలేదు, ఎప్పుడూ చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో మనం లైమ్ లైట్లో ఉన్నప్పుడు అహో ఓహో అసలుకి మనల్ని అందలం ఎక్కిచ్చేస్తారు. బయట ఆడియన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మన వాళ్ళు కావచ్చు.
కొంచెం గ్యాప్ వచ్చి లేకపోతే సినిమాలు చేయకో, ఆఫర్స్ రాకో, లేకపోతే మనం వద్దులే అనుకోని ఆపుకొని ఏవో సమ్ రీజన్స్ ఉంటాయి. రీజన్ అనేది ఎగ్జాక్ట్‌గా ఎవరికీ తెలియదు బయట. తెలియదు. ఎస్. అయినా కానీ మనం అదే వెలుగుతున్నామంటే లైఫ్‌లో అంటే పర్సనల్ లైఫ్‌లో కూడా టక్కున ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని బయట అనేస్తారు చులకనగా. Yeah. దీనికేంటిలే చాలా మంది మగోళ్ళని వలబెట్టేసేసింది, అందరి కాళ్ళు లాగేసింది, చాలా మందికి టోపీ పెట్టేసింది. Yeah. ఇంత కొంచెం చులకనగా హీనంగా Yes. మనకి వినపడుతుంటాయి కూడా అవి. నేను కూడా అంటే ఆ, నా గురించి ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు. వేరొకరి గురించి అయితే నేను కూడా వింటూ ఉంటాను కదా. ఇప్పుడు మీకో ఇంకోళ్ళకో ఎవరికైనా కామన్గా వినిపిస్తూ ఉంటాయి, ఇలాగంట అలాగంట. అవి నేను చాలాని బిలీవ్ చేయను. ఆ టైంలో చాలాని కొట్టేస్తారా ఏదైనా తేడా వస్తే, లేకపోతే చిచి అనుకున్నారులే అని వచ్చేస్తారా అసలు? ఎవరు ఎవరైనా అనుకుంటే ఎవరు అనుకుని నేను పట్టించుకోను. ఉమ్, ఫస్ట్ ఏమిటంటే ఎదుటి వాళ్ళ గురించి విననేమని అస్సలు వినను. చాలామంది మీరు ఎప్పుడైనా నేను శ్రీహరి గారిది ఒక మూవీ చేస్తున్నాను, గణపతి. చాలామంది ఉన్నారు, రజిత గారు, రాజేశ్వరి గారు, మన ఉత్తేజ్ గారు, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ నన్ను ఒక్కటే అనేవాళ్ళు. పక్కని నేను అంటే ఎప్పుడూ పక్కన ఒక చైర్ వేసుకొని కూర్చునేదాన్ని. వాళ్ళందరూ ఒక టీం లాగా కూర్చునేవాళ్ళు. కొంచెం జస్ట్ గ్యాప్లో నేను అక్కడ కూర్చునేదాన్ని. నా సర్వెంటు, నా స్టాఫ్ వీళ్ళంతా ఉండేది. వాళ్ళు ఏవో జోకులు వేసుకొని ఏవేవో నవ్వుకుంటే నేనేమి నవ్వేదాన్ని కాదు. రమ్య, మేము మాట్లాడుకుని అసలు ఏం వినవా, కర్ణబేరి లోపలికి వెళ్ళేవా, అసలు ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు అని నన్ను అడిగేవాళ్ళు. నా గురించి అయితే నన్ను పిలుస్తారు కదా, అయ్యి రమ్య ఇలా కదా అలా కదా అని అంటారు కదా. నా గురించి కానప్పుడు అంటే నా గురించి కదా, ఎవరితో నాతో మాట్లాడలేదు, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను ఎందుకు వినాలి? అలాగే ఏమిటంటే నా ఫస్ట్ నుంచి ఏ మ్యాటర్లోనూ వేరొకరి మ్యాటర్లోనూ నేను దూరను, తెలుసుకోవాలని ఆరాటపడను, ఏమీ చేయను. నా నుంచి ఏమి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి అంటే అది ఇస్తాను. నాకేం కావాలి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాను, అంతే తప్ప వేరొకరి దానిలో తలదొరుతుంది నేను. ఒక మీరు అన్నారు ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఎవరికి రూపాయి హాని చేయలేదు నేను, అందుకే హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి వేరే వాళ్ళు మిమ్మల్ని నన్ను మోసం చేశారా? మీరు ఈజీగానే నమ్మేస్తారు అని నేను విన్నాను. మోసము అనేది పబ్లిక్ అంటే నమ్మితే మోసం. నాకు నమ్మేంత క్లోజ్ ఎవరి దగ్గర నేను లేను. సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ పొలిటికల్ గా ఎక్కడా లేను నేను అస్సలు. ఎక్కడో వ్యవహారాల్లో మనిషి అంటేనే నో వ్యవహారాలు ఉంటాయి కదా రోషన్. నేను ఈ ల్యాండ్ కొన్నాను అనుకోకుండా అది ప్రాబ్లంలో పడింది, లేకపోతే వీళ్ళు మోసం చేశారు, నమ్మించి ఒక 50 లక్షలకి ఇచ్చారు, అయ్యో ఎప్పుడో కొన్నానే, అది మనల్ని కరెక్ట్గా వాళ్ళు ప్రొసీజర్ కరెక్ట్గా చేయకపోతే నేను సఫర్ అవుతానేమో, అలా అయ్యానేమో. కానీ ఇంతవరకు ఎవరు నన్ను పర్సనల్లీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి లైఫ్లోకి వచ్చి నన్ను మోసం చేయడమో, లేకపోతే నేను అవతల వాళ్ళ లైఫ్లోకి నేను వెళ్ళడమో నెవర్. ఎంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టారు నేను విన్నాను. చాలా పెద్ద ఫ్యామిలీ, కాదానం పెద్దది, చాలా ఉన్న ఫ్యామిలీ, బాగా బతికిన కుటుంబం. ముత్తాతల నుంచి కూడా మాకు 7-8 విలేజెస్లో మంచి పేరు ఉంది. అరాకొర బట్టలు వేసుకొని స్క్రీన్ల మీద కనిపించినప్పుడు దీన్ని చంపేయండ్రా అని మనోళ్ళే అంటారు కదా, అప్పుడు ఏంటి అసలు దీన్ని ఎలా ఫేస్ చేశారు అసలుకి వాస్తవంగా చెప్పండి? ఫస్ట్ నేను రాగానే మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది ఫిలిం ఫీల్డ్కి వచ్చాక. దాని తర్వాత ఏమిటంటే నా మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా, అంటే ఫ్యామిలీలో సంథింగ్ గిల్టీ ఫీలింగ్ ఉంటుందేమో. ఇలా మీ సిస్టర్ ఇలాంటి బట్టలు వేసుకుంది సినిమాల్లోనూ, లేకపోతే ఇంకోటి వేసుకుంది అనేది. తిరుపతి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు? కొండెక్కైనా ఎక్కైనా వెళ్ళాలి, లేకపోతే బస్సు అయినా ఎక్కి వెళ్ళాలి, లేకపోతే బయట కార్ వెళ్ళాలి, రూట్ ఒక్కటే. నాకు అలా వార్నింగ్ ఇచ్చినప్పుడు అంటే నా ఫ్యామిలీలో వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నచ్చి సెలెక్ట్ చేసుకొని ఆ ఫీల్డ్కి వెళ్ళాను. దాని లోతు ఎంత అనేది నేను వెళ్ళకపోతే నా సక్సెస్ ఉండదు. ఆ లోతు వరకు మనం వెళ్ళకపోతే సక్సెస్ ఉండదు నాకు. మరి నేను వచ్చి సక్సెస్ అవ్వడం గ్రేటా, లేకపోతే నేను అక్కడ నలిగిపోయి అది చేసి ఇది చేసి సైడ్ ట్రాక్లు కూడా తొక్కేసి ఇవి కూడా నేను చాలామంది నుంచి చూశాను. నేను సైడ్ ట్రాక్లకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లో ఏం చేసుకున్నారు ఏమిటి అనేది మీతో ఆర్టిస్టులు ఫేస్ చేస్తూ నేను చూస్తుండేదాన్ని కదా, బట్ నేను కామెంట్ చేయను అంతే. సో ఇలా జరిగేది బెస్టా. అందువల్ల ఏమిటంటే ఓకే వాళ్ళు డైరెక్టర్ ఏవిస్తే అవి వేసుకుంటాను. ఇక బయట లైఫ్ అనేది అదే, నేను ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు బయట లైఫ్లో.
ఈ పబ్బులు గిబ్బులు ఫ్రెండ్స్ లేకపోతే లవ్ ట్రాక్లా లేకపోతే డేటింగ్లా ఇది ఏమీ నాకు లేదు. సో ఇప్పుడు అయ్యన పాత్రుడు గారు మీ మేనమామ కదా, స్పీకర్ ఇప్పుడు. మేనమామ అవుతారు. నా ఓన్ బ్రదరే టీడీపీ మొన్న టికెట్ రాలేదు, 2019 వరకు కంటెస్టింగ్ పర్సన్. సో ఓన్ బ్రదర్. ఓన్ ఏం పేరు? రామానాయుడు. ఓకే. మాడుగుల రామానాయుడు అంటే గోల్డ్ రామానాయుడు అంటారు. మై గోల్డ్ షాప్స్ గోల్డ్ రామానాయుడు అంటారు. ఓకే. సో దాన్ని ఏమిటంటే ఓకే వాళ్ళు మెంటల్లీ సఫర్ అయి ఉంటారు. బట్ నాకెప్పుడు అంటే ఎక్స్ప్రెషన్ అంటే 1-2 సార్లు అడుగున్నప్పుడు ఏమని అడిగారు? అదే ఇందాక చెప్పాను కదా. సో ఎవరెవరో వాళ్ళని ఏదైనా అడుగుతున్నప్పుడు కొంత నన్ను అంటే ఆ రెస్పెక్ట్ ఉంది మా ఫ్యామిలీలో. అంత తొందరగా ఒకళ్ళొకళ్ళు అబద్ధాలు చేసుకోవడం, వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడము అనేది ఏమీ లేదు. మీ సిస్టరేనా రమ్యశ్రీ గారు అంతవరకు. అప్పుడు నా గురించి మీరు నాకు ఫ్రెండ్ అయినప్పుడు మీ దగ్గర ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. అంతే కదా. ఎవరు వాళ్ళు ఎక్కడైనా ఇండైరెక్ట్గా వినినప్పుడు నాతో ఎప్పుడు ఏమిటంటే చూడు మంచి క్యారెక్టర్లు చేయొచ్చు కదా అని. అంటే మంచి క్యారెక్టర్ అంటే చెప్పలేక పాపం డైరెక్ట్గా మంచి, అలాగే మంచి క్యారెక్టర్ అంటే ఏమిటి, నాకు ఏది ఆపర్చునిటీ వస్తే అది చేయాలి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేసామని అనుకుందాము, అది హీరోయిన్ అయినా అవే వేయాలి, రమ్యశ్రీ అయినా అవే వేయాలి, ఎవరైనా అవే వేయాలి. ఇప్పుడు అందరు మనోజ్, సమంత, తమన్నా వీళ్ళందరూ కాజల్ అందరూ అవే వేస్తారు కదా. ఐటమ్ సాంగ్ అనేదే కాదు, లేకపోతే ఒక క్యారెక్టర్ డిమాండ్ని బట్టి వాళ్ళు ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్. పబ్లిక్లో మనకు మించున్నారు రోషన్. ఇప్పుడు ఒక లీడర్ వెళ్ళిపోనియండి, లీడర్ గ్రేట్ మ్యాన్ ఏం కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. 5 years ఉంటుంది లేకపోతే ఊడిపోద్దండి అది. కానీ దేన్నైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేసే పర్సన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు కొందరు డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు, వాడికి డబ్బు ఉంటే చాలరా బాబు సరిగ్గా ట్రీట్ చేయకుంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ చెప్పాడని కొందరు డాక్టర్స్ గురించి అనుకుంటారు. కొందరు డాక్టర్స్ దేవుడు అంటారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ రెస్పెక్ట్ చేస్తారు. అందరూ ఒకలాగా ఉంటే ఒకళ్ళ అనుకోవాల్సిన అవసరం లేదు. లీడర్ ఆల్సో ఒక ప్రజలకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజాపాలనలో ప్రజల కోసం వచ్చిన వాడు ఒక లీడరు. అంతే కదా. దాన్ని రెస్పెక్ట్ చేసినప్పుడు నీ దగ్గరికి కొందరే అవసరమైన వచ్చినప్పుడు వాళ్ళ అవసరాన్ని తీర్చకపోతే నీ లీడర్షిప్పే వేస్ట్. అవును. రోషన్ వెళ్ళడు, రమ్య వెళ్ళదు, ఇంకేజ్ ఎవరో వెళ్ళారు, ఆ వెళ్ళిన వాళ్ళ పని మీతో అవుతుంది, ఎందుకంటే మీరు ప్రజానాయకులు కాబట్టి. కానీ అది కూడా మీరు చెయ్యలేకపోతే ఆ లీడర్షిప్పే వేస్ట్. ఎందుకు మీరు పోటీ చేయడం ఎందుకు, ఇంకోటి ఎందుకు ఇండైరెక్ట్గా మీ వాళ్ళని అంటున్నారా లేకపోతే ఎనీవన్? ఓకే, నేను చెప్తున్నాను ఒక ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉంటే మీరెందుకు వైసీపీ వైపు చూశారు? అది అంటే మనల్ని గెలవనీయర్లే ఇక్కడ ఎట్లయినా కానీ మన వాళ్ళే తోసేస్తారు పక్కకి. అలాగే ఏమీ కాదు రోషను. అంటే యాక్చువల్లీ నేను పార్టీల పరంగా ఎక్కడా నేను ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీ లేకపోతే అమెరికా నుంచి ప్రెసిడెంట్ గారిని తీసుకురావడం, ఆయన అంటే చాలా రెస్పెక్ట్ చేశాను. కానీ ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్. నేనేం పొలిటికల్ కాదు కదా. కానీ ఆయన చేసే విధి విధానాలు కానీ ఆ విజన్ కానీ చంద్రబాబు నాయుడు గారిని మనం రెస్పెక్ట్ చేశాము. సో ఓకే. అండ్ నెక్స్ట్ మనం కామన్ మ్యాన్ అంతే. మనకి చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర్ రెడ్డి గారా, ఇంకోళ్ళు అనేది ఏం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 108 ఒకటి, తర్వాత ఫీజు రివర్స్మెంట్ ఒకటి, తర్వాత ఏంటిది మన ఆరోగ్యశ్రీ ఒకటి. ఇవి తెచ్చినప్పుడు నేను మామూలు క్యాజువల్గా అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న మన తెలంగాణ సైడ్ ఎలా వస్తారు, కట్ చేసేసి ఇది ఇలా జ్యువెలరీ పెట్టుకొని ఇలా వచ్చేసేవాళ్ళు అనమాట. అదేంటి ఇది కార్పొరేటర్ హాస్పిటల్ కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాగ ఎలా వచ్చేస్తున్నారు నాకు తెలియదు. ఇవి ఉన్నాయి అనే సంగతి నాకు అస్సలు తెలియదు, ఇవి పెట్టారని. నా ప్రొఫెషన్లో నేను బిజీ ఉన్నాను. ఎవరినైనా అడిగేమనుకోండి, అడిగితే వాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు, అమ్మ దేవుడమ్మ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ 2 లక్షలు 3 లక్షలు చెప్పేవాళ్ళు. ఇలా ఇస్తున్నారమ్మా, మా ముసలోడికి బాగాలేదు, నా మనవరాలకు బాగాలేదు, నా కూతురుకు బాగాలేదు, ఎవరికో మొత్తం మీద. అది ఈ కామన్ దీనిలో కాకుండా పక్కని
ఒకే దీనిలో ఒక 10 మంచాలు ఇలా వేసేస్తుంటే అక్కడ కూడా వెళ్ళిపోయేదాన్ని. మీరేంటి నన్నెవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. వెళ్ళి అన్నీ అడిగేదాన్ని. ఓహ్! ఇలా ఉందా అనటం ఆరోగ్యశ్రీ అంటే. నేను రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు కీ 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 అనుకొని వెళ్తుండేది. ఏమిటి ఇది గోల ఏమిటి అని అంటే, అమ్మా 108 అమ్మా, ఇంతకుముందంటే ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. వితిన్ 5 మినిట్స్లో వచ్చేస్తుంటుందమ్మా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా అయినా. సో సంథింగ్ అలాంటి వాటి మీద నేను కొంచెం ఇంప్రెస్ అయ్యాను అంతే. ఇంప్రెస్ అయ్యి జగన్ పార్టీలో చేరారు. అప్పుడు నాకు రాజకీయం అదేమీ లేదు. కానీ ఒక సర్వీసు అనే దాని మీద అతను ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇంటింటికి వైఎస్ఆర్ ఓదార్పు యాత్ర, ఇంటి గడప గడపకి ఏదో ఇవన్నీ మొత్తం మీద జనంలో ఉండేవాళ్ళు. అప్పటికి ఆయనకి బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉందనేది వినేదాన్ని. ఎప్పుడు పడుకుంటున్నాడు ఆ ప్యాలెస్లో? ఎప్పుడూ జనంలోనే తిరుగుతున్నాడు. ఎప్పుడు పడుకుంటున్నాడు ఇతను? ఓ సర్వీస్ బాగా చేస్తున్నాడు పాపం, ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు. నాకు అంతే తెలుసు. కలిసారు అసలు ఎప్పుడైనా? చుట్టుపక్కల కలవనిచ్చారు మిమ్మల్ని? అక్కడ కలలేదు, ఎయిర్పోర్ట్లో ఏదో 2 సార్లు కలిసి అంతే. ఇంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టిన రమేష్ ఇదే కదా సమస్య. దీనికి ఏమంటున్నానంటే అలాగే ఇంప్రెస్ అయ్యి ఏదో ఒకటి బంగారం పల్లెమైనా గోడ చేర్పు కావాలి కదా. గోడకి పెడితేనే అది నిల్చుంటుంది. అది డైమండ్ కంచం అవనివ్వండి, గోల్డ్ కంచం అవని, మట్టి కంచం అయినా. సో సంథింగ్ ఏదో నా సర్వీస్కి ఏదో ఒక సపోర్ట్ కావాలి. నేను చాలా ఇంతే చేస్తున్నాను, ఇంకా ఇంత చేయాలి అని అంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి అని అనుకున్నప్పుడు టీడీపీలో ఏమిటంటే గెలిచున్నది కదా టీడీపీ, మనకి ఆపర్చునిటీ మేబీ ఉండకపోవచ్చు. ఓకే ఇదైతే ఇతను హార్డ్ వర్క్ చేస్తున్నారు. నాకు ఒకటి వాళ్ళ ఫాదర్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంప్రెషన్ ఉన్నంత మాత్రాన మనకి అందులో ఏదో ఇచ్చేయాలని రూల్ ఏమీ లేదు. సరే ఒక పార్టీలో జాయిన్ అయ్యి సర్వీస్ చేద్దాం ఫస్ట్. చేసినప్పుడు వాళ్ళే ఇస్తారులే అలా అనుకున్నాను నేను. అనుకొని సరే జాయిన్ అయ్యాను. సో ఇప్పుడున్న సిచ్యువేషను దాని మిడిల్ ఆఫ్ ఇది. నేను 1 ఇయర్ అయింది, నేను డ్రాప్ అయిపోయానండి పార్టీలో నుంచి. బయటకు వచ్చేసారు? బయటకు వచ్చి అసలు వెళ్ళలేదు. అంటే ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వరు. మన ఇంటెన్షన్ ఏమిటనేది అసలు తెలుసుకునే మనిషే లేనప్పుడు, మనల్ని రెస్పెక్ట్ చేసే మనిషే లేనప్పుడు ఎందుకు మనం ఉండాలి? అంటే అసలు ఆయనకి తెలుసా? ఆయనకి ఎవరి గురించి తెలియదు. పదవుల్లో ఉన్న ఒక ఎమ్మెల్యేల గురించి తెలియక, మినిస్టర్ల గురించి తెలియక, వాళ్ళ మధ్య కమ్యూనికేషను లేకపోతే ఇంక నేననగా ఏమాత్రం. ఇప్పుడు ట్రై చేశారా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, అందరూ కలిశారు. చెప్పడం ఏమి ఉండదు, చూద్దాము అంటారు. అంతే, బొకే ఇచ్చేయడమే వచ్చేయడమే, అంతకు మించి ఏముండదు. అదే మంచి పోస్ట్ ఇవ్వడం, ట్రావెల్ చేయాలి, ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ చేయటం అంతే, ఇంకంతకు మించి ఏముండదు. ఈమె ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా రోషన్, ప్రజలందరూ చూస్తారు. ఇది అంటే మన ఇంటెన్షన్ ఏమిటి, మన క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఈరోజు సోషల్ మీడియానే వేదిక. ఏదైనా ఒక ఇన్ఫర్మేషను జనంలోకి వెళ్ళాలి అంటే మరి ఆ సోషల్ మీడియా ఉన్న లోకంలో మీరున్నప్పుడు ఒక మనిషి గురించి తెలుసుకోవడం ఎంత ఈజీ? చాలా ఈజీ కదా. మరి మనిషిని బట్టి మీరు ఈమె ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈమె కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలాంటి ఆమెని కానీ మనం ఏదైనా ఇస్తే డెఫినెట్లీ మంచి ప్రజల కోసం ఈమె సర్వీస్ ఇస్తుంది, అలాంటి వాళ్ళే కదా కావాలి రాజకీయానికి. విలువ లేదంటారు పార్టీలో. నాట్ ఓన్లీ మీ, ఆల్. అదే రిజల్ట్. ఇప్పుడు ఈరోజు రిజల్ట్ ఇది వచ్చింది అంటే కారణం ఏమిటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు ఇస్తున్నారు, మనం ఇస్తాం, వాళ్ళ దానిలో మనం జీరో. మరి ఎవరు మధ్యలో నేను ఎక్కడో విన్నాను అంటే ఈ పార్టీలో ఉండాలన్నా లేకపోతే జగన్ గారిని కలవాలన్నా క్యారెక్టర్స్ చేయకూడదు, మీరు ఇలాంటివి సినిమాలు మానేయాలి, మానేశారు. ఇంకోటి చెప్తా, ఎక్కడికి వెళ్ళినా సినిమా యాక్టర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు అని చెప్తుండేవాళ్ళు. ఎందుకు సినిమా వాళ్ళంటే ఎందుకు ఇష్టపడరు? వై? నేను దానికి ఆన్సర్ చెప్పాను.
ఏమండి, రాజకీయ నాయకులకి ఒక పరిధి ఉంటుంది. ఏది? ఒక కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఒక మండలం, లేకపోతే ఒక పంచాయతీ. బట్ ఫిల్మ్ యాక్టరు వరల్డ్ వేజ్ కొన్ని మిలియన్స్ పీపుల్ని ఎంటర్టైన్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. సేమ్ లైక్ పొలిటికల్. పార్టీకి కూడా ప్లస్ అవుతారు. ప్లస్ గ్లామర్ పక్కన పెట్టేద్దాం. మీరు మనుషుల్ని, ఇంటిలో పిల్లలే అందరూ ఒకలాగా ఉండరు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలే "అరే నువ్వేం చదువుతావురా, నువ్వేంటమ్మా, నువ్వు ఎలాగా", వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని లైన్లో పెడితే వెళ్తారని అనుకున్నప్పుడు, కొన్ని ఒక 6 కోట్ల మంది జనాభాలో ఇంతమంది వేల మంది నాయకులు తయారైనప్పుడు, నాయకుల్లో ఎవరు ఏమిటి అనేది మీరు తెలుసుకోకుండా ఓన్లీ ఫైనాన్షియల్ రోషనింగ్. ఫైనల్లీ ఒకటి చెప్తాను నేను. ఒక ఎమ్మెల్యే అంటే 30-40 కోట్లు అంటే 5 ఇయర్స్ వన్స్ దాని నెంబర్ మారిపోతుంది. లాస్ట్ టైం 2019-25 సిఆర్ఆర్ 30 సిఆర్ఆర్. దిస్ టైం మొన్న జరిగిన 50 ఎలక్షన్లో to 70 CR పెట్టారు. ఒక ఎంపీ అంటే 100 సిఆర్ఆర్. ఒక 100 సిఆర్ఆర్ ఫేస్ చేసిన ఒక పర్సను పబ్లిక్ ఎందుకు పబ్లిక్ రిలేషను పబ్లిక్ సర్వీస్ ఇస్తాడు? ఏ గ్రేట్ మ్యానా? ఎందుకు ఇస్తాడు? ఇది ఎందుకు ఒక అంటే ఒక ఏమిటి, ఒక ఈ పార్టీని క్రియేట్ చేసి ఈ పార్టీలో ఒక కుటుంబాన్ని ఇలా అంటే యాడ్ చేసుకుందామని లీడర్ని తయారు చేస్తున్న ఒక పార్టీ అధిష్టానం అనేది ఎందుకు ఈ పాయింట్ ఆలోచించదు అంటున్నాను. డబ్బు ఎవరికి కావాలి? ఓకే, మొన్న ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 40 కోట్లో లేకపోతే 30 కోట్లు ఇచ్చేశాడు, ముందుగా ఇచ్చేశాడు అని అంటే ఆ డబ్బు పని చేసిందా? ఈ పాయింట్కి ఆ పాయింట్కి డబ్బు పని చేయలేదు, పథకాలు పనిచేయలేదు. పథకాలే డబ్బు కదా. పబ్లిక్ని మీరు చెడగొట్టేస్తారు. కానీ ఇప్పుడు మీ సినిమా వాళ్ళకి మిగతా పార్టీలలో విలువీయరు, ఒక చీమను చూసినట్టు ఈగను చూసినట్టు చూస్తారు అని బాధపడే కన్నా, ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, ఆయన్ని అనరాని మాటలు అన్నారు, మామూలుగా కాదు. 2 చాట్ల పోటీ చేస్తే 1 చాట కూడా గెలవలేదు. అలాంటి వాడు ఈ రోజు 21 సీట్లు పోటీ చేస్తే 21 గెలిచి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయనకి సినిమా వాళ్ళ విలువ, వాళ్ళ వాల్యూ ఇవన్నీ తెలుస్తాయి కదా. మీరు అలాంటి పార్టీలో చేరి ఆయన పక్కన సర్వీస్ అలా కాదు రోషను, నేను అది చూశాను కదా. నాకు బేసిక్ సర్వీస్ ఇవ్వడం కోసం తప్ప నాకైతే రాజకీయం అక్కర్లేదు. చెప్పాను కదా, నేను కొంచెమే చేస్తున్నాను. ఇంకా పెద్దగా చేయాలి అని అంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. తనకు ఒక ఇంటెన్షన్ ఉంది లోపల, కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోవచ్చు ఫస్ట్, కానీ ఏదో చేయాలనే తపన ఉంది తనకి. ఆ తపనలో 15 ఇయర్స్ ట్రావెలింగ్. అసలు ఆయనకున్న హోదాకి స్టార్డమ్కి ఎవడు పడతాడు అని మాట మామూలుగానే కాదు. ఎన్నో టైమ్స్ నేను చెప్పనా? సరే వైఎస్ఆర్సీపీ, నేను ఒకటే అన్నాను, 10 మందిని చేసుకొనియండి, 20 మందిని చేసుకొనియండి పెళ్ళి, అది ఆయన వ్యక్తిగతం, అది తన పర్సనల్లో. అవును, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బయట కనబడేది ఏది నిజం కాదు. అవతలకి ఎన్ని లింకులు ఉన్నాయో ఏమున్నాయి, కానీ అది మాట్లాడమే తప్పు. అది చాలా మైనస్ అవుద్ది పార్టీకి అనేదాన్ని నేను. ఎన్టీఆర్ గారు ఎప్పుడో ఎన్టీఆర్ గారు గొయ్యి తీసేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన వెన్నుపోటు పొడిస్తారని. ఎప్పుడు అది? ఏ జనరేషను? 40 సంవత్సరాల క్రితం. అంటే జనరేషన్ మారిందిగా, మారుతుందిగా, ఇంకా మళ్ళీ అదే మాట్లాడతారు వాళ్ళందరూ. అది తప్పు. అప్పుడు ఏమి జరిగిందనేది అప్పుడు మాట్లాడేశారు, విన్నారు జనం, అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ అది విన్నందుకు రెడీగా ఉంటారా? అయినా అదే మాట్లాడతారు, వెన్నుపోటు పొడిచారు అని. ఇవన్నీ చాలా తప్పు. కాదు, మేధావులు రాజకీయ నాయకులు అవుతారు అనుకుంటే చాలా తప్పు. డబ్బు ఉంటే రాజకీయ నాయకులు. డబ్బు ఉందా మీ కాడ? ఎగ్జాక్ట్ నా దగ్గర ఏమి అలా కాదు, నేను అదే అంటున్నాను కదా. సర్వీస్ మాదాపూర్లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ పక్కన ఎంత పెద్ద కోట ఉంది. కోట కాదు, ఇది ఏమిటంటే నిర్మించుకున్నాను, కష్టపడ్డాను. ఏదో అంటారు కదా, ఏమిటి అది, ఇటుక పేర్చి అలా అని చెప్తారు కదా. సో అలాగే ఏమిటంటే నా పద్ధతిలో ఇది ఒక్కసారి వచ్చింది కాదు కదా. 400 మూవీస్ అబౌవ్. ఇప్పుడు అప్పుడు సంపాదించింది ఇప్పుడు 1000 కోట్లలో ఉంటుంది. 1000 కోట్లు అప్పుడేమి ఇచ్చేవాళ్ళు రోషను? అప్పుడేమి పెద్దగా ఏమి ఇవ్వలేదు.
అది ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే ఎవ్వరూ నాకు ఎగ్గొట్టలేదు. సూపర్ యా నా పద్ధతి ఏమిటి తెలుసా? నువ్వు సినిమాలో నేను కూలి పని చేస్తున్నాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను, నా రెమ్యునరేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చేసేయాలి అని అలాగా. కాదు అప్పుడేమి ఇచ్చారు ఏంటంటే మీకు ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఎంత ఇస్తారు అప్పుడా లేకపోతే ఎప్పుడు ఏమి ఇస్తారు? 4 lakhs 3 lakhs 5 lakhs అంతే. ఒక ఐటమ్ సాంగ్ చేస్తే అప్పుడులో అంతే. ఎక్కడ విన్నా నేను 10 లక్షల దాకా ఇస్తారని మీకు. ఒక్క సినిమాకి. ఓకే. అన్ని సినిమాలు బడ్జెట్ని బట్టి, మళ్ళీ ఇది గుర్తు పెట్టుకో, ఇప్పుడైనా అంతే. ఇప్పుడైనా అప్పుడు గజం ఎంత ఇక్కడ నేను కొన్నప్పుడైతే 4,000, ఇప్పుడు 2 చూడండి, lakhs. 1000 గజాలు కొనాలంటే ఎంత ఇక్కడ? ఇప్పుడు 2 lakhs ఉంది గజం. అది ఇప్పుడు 2 lakhs. అప్పుడు నేను చెప్పేది మీకు వచ్చిన డబ్బులకి అప్పుడు కొన్నారు కాబట్టి ఇప్పుడు 100 కోట్లు అయ్యింది కదా అంటున్నాను. ఇంకా ప్రాపర్టీ అయ్యి ఉంటుందేమో కానీ అంతేగాని ఎక్కడ ఏమి లేవు. ఒక 500 crores ఉంటుంది. ఇదే ఇంతే లేదు. మిగతా నమ్మేసి కోట్లు నెక్స్ట్ కోట్ వేసుకుంటాను. కాదు అంటే సితారా సినిమాలో చూపించినట్టుగా, సినిమాలో కాదు సితారా సినిమాలో చూపించినట్టుగా లోపల సరితబాబు గారు చిరిగిపోయిన షర్ట్ వేసుకొని రోజు ఇక్కడ ఆఫీస్ దగ్గర వాటర్తో కడుక్కొని దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ పైన కోట్ వేసుకుంటుంటాడు కోర్టుకి వెళ్ళినప్పుడల్లా. అలాగే సినిమాలో సంపాదించిన సినిమాలో పోగొట్టుకుంటారు అన్నట్టు మీరు కూడా ఏమైనా పోగొట్టుకున్నారా సంపాదించి? నేనేమి అంటే పోగొట్టుకోవడం ఏమి లేదండి, చెప్పాను కదా, ఓన్లీ ఓ మళ్ళీ సినిమా తీశాను చాలా నీట్గా. దానిలో నాకు ప్రపంచవ్యాప్తంగా అండి ప్యారిస్లో పెద్ద స్ట్రీట్లో నా సినిమాని ఓమల్లి సినిమా పెట్టుకొని, ఏది మన దీనిలో వస్తుంది కదా యూట్యూబ్లో, దాన్ని వచ్చి పెద్ద స్క్రీన్ కలెక్ట్ చేసుకొని ఆ సినిమా పెట్టుకొని చూసుకున్నారు అంటే మీరు ఆలోచించండి. అంటే ఏ రేంజ్లో ఓమల్లిలో ఓన్లీ నా ఆ కట్టు, ఆ శారీ కట్టు, అదంతా ఆ బాడీ లాంగ్వేజు అదంతా లైక్. అప్పుడు ఓమల్లి సినిమాకి ఎంతోమంది చెప్పారు రోషను, ఇవి ఊరికనే రమ్యశ్రీ కాదు ఈమె, ఏదో మన పెయింటింగ్స్ వేయించారు, రవివర్మ పెయింటింగ్స్ ఉండేవి కదా, అలాగేవో పెయింటర్తో పెయింటింగ్స్ వేయించారు, ఆమె కాదు అనేవాళ్ళు. ఎంతోమంది ప్రొడ్యూసర్లు అడిగారు నన్ను. ఓకే. సో రియాలిటీ అది నేనే, అది ఆ పోస్టర్లో ఉన్నది. కాకపోతే డెడికేషన్గా నేను ఎలా అంటే నేనే డైరెక్టర్ని కాబట్టి, సో దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఆమె ఎలా ఉండాలి అని అనుకున్నాను. అలా ఆల్మోస్ట్ 24 hours కష్టపడినట్టుగా కష్టపడ్డాను. ఓకే. జిమ్లో కానీ లేకపోతే ఇంకోటి ఆ ఫిజిక్ కోసం. బట్ రమేశ్రీ గారు అంటే లైఫ్లో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తారు అన్నీ. యా. ఆచితూచి ఎంతవరకు స్టెప్ వేస్తే మనకు మంచిది, చేతులు కాలకుండా ఉంటాయి, లేదా లైఫ్లో మనకి ఒక బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది అని ఆలోచించే ఒక క్యారెక్టర్ మీద మీ మైండ్ సెట్ కూడా అదే. అలాంటిది లైఫ్లో జీవితాంతం మనతో పాటు ఉండే వాటి చాయిస్ అంటే పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్, అమ్మాయికైనా అబ్బాయికైనా. అలాంటిది 12-13 ఏళ్ళకే పెళ్లి చేసేసుకొని విడాకులు తీసేసుకొని దూరంగా ఉండిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఒకనొక టైంలో రమేశ్రీ అనే మాట బయటకు విన్నారా అని వచ్చేసింది బయటికి. దాంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకు పెళ్లి చేసుకున్నారు 12-13 ఏళ్ళకి? లేదు, అదే యాక్చువల్లీ ఏమిటంటే మాకు కొంచెం ఫ్యామిలీ దీనిలో మామీకి ఇచ్చి అంటే అక్కడ చిన్నప్పుడే చేసిస్తుండేవాళ్ళు. మా గ్రాండ్మా ఇంట్లో ఉంటుండేదాన్ని అనమాట. సో నేను వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలి, కోడూరు అని చెప్పి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. సో నైస్ ఫ్యామిలీ. ఆ రోజుల్లోనే మాకు గూడు బళ్ళు, అంబాసిడర్ కార్లు అలా ఉండేవన్నమాట. సో ఫిమేల్ని సాధారణంగా బయటికి పంపించరు మా సైడు. ఓకే, ఇంతవరకు చదువుకున్నారులే అక్కడ ఆపేద్దాంలే అని అనుకునేదాన్ని. నాకు కొంచెం ఎందుకు కలిసి వచ్చిందంటే ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి అమ్మాయిని, నా మెంటాలిటీ అంత ర్యాష్గా వెళ్ళే మెంటాలిటీ నాది కాదు. సో వేరే దగ్గర ఒక 7 kilometers ఎంతో వెళ్ళి చదువుకొని మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. సో ఇంకా ఎందుకు చదువు అలాగా ఆపేద్దాము అని అనుకొని చేసిన తర్వాత మళ్ళీ నేను స్టడీ చేశాను. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత చదువుకున్నాను. బట్ మ్యారేజ్ చేసేద్దాం అంటే మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట, మేనమామని. బట్ బాగా ప్రాపర్టీస్ అవన్నీ బయట తెస్తే తీసుకెళ్ళిపోతుంది ఎందుకు అనేసి వచ్చి మ్యారేజ్ చేసేసారు. బట్ కానీ ఎప్పుడు ఆ వ్యక్తిని ఎప్పటికీ ఈజ్ లైక్ గాడ్ అనమాట. నా దృష్టిలో ఒక దేవుడితోని సమానమైన.
మరి ఎందుకు అంత నాకు వదిలిపెట్టేశారు? నా థింకింగ్ కానీ నా ఆలోచనలకు కానీ రెస్పెక్ట్ చేయడం కానీ ఇదంతా. బట్ నేను ఫిలిం ఫీల్డ్కి కూడా వచ్చేసాను కదా. పెళ్ళయ్యాకే వచ్చారా? పెళ్ళయ్యాక చిన్నప్పుడే అయిపోయింది కదా. ఓకే. నేనేమో 13 ఇయర్స్ ఏజ్లో రాలేదు కదా. సో నా ఏజ్ మీ పెళ్ళి ఎప్పుడైంది? 13 ఏళ్ళకి. 13 ఏళ్ళకి. నేను 13 ఏళ్ళకి ఏమి రాలేదుగా. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు కదా. మీరు ఏ ఇయర్లో వచ్చారు? నేను వచ్చి 18 ఇయర్స్ ఇలా వచ్చాను. 97లో వచ్చాను. పెళ్ళయ్యాక ఒక 5 ఇయర్స్ మీ భర్తతో ఉన్నారు. ఉన్నాను. ఓకే. ఉండడం అంటే ఏం లేదు, చిన్నపిల్లని చదువుకుంటున్నాను నేను. ఉమ్. చదువుకుంటున్నాను అంతే. నా ఇష్టాన్ని రెస్పెక్ట్ చేశారు ఫ్యామిలీ. పిల్లలు ఏం లేరు? లేరు. మామయ్య తర్వాత మా మదర్ అందరూ రెస్పెక్ట్ చేశారు. రెస్పెక్ట్ చేసి అది వేరే విధంగా ఆలోచిస్తుంది పోనీలే అలా అనుకున్నారనమాట. అనుకొని నా ఇష్టానికి వదిలేరు వాళ్ళు. కాకపోతే ఫిలిం ఫీల్డ్కి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండానే నేను ఫీల్డ్కి వచ్చేసాను. ఇంట్లో చెప్పకుండా? ఇంట్లో చేయకుండా పారిపోయి వచ్చేసారు హైదరాబాద్. వచ్చిన తర్వాత యాక్చువల్లీ మాకు అక్కడ ఒక పర్సన్ ఉండేవాళ్ళంట. నా ఫ్రెండ్ ఒకరు ఆమె ఉంది, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ డాటర్ అనమాట, పద్మప్రియ అనేసి. ఆమెకి అంటే వాళ్ళందరూ అంటుండేవాళ్ళు, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చు కదా. ఏం పేరు అప్పటికి ఈమె విజయశాంతి గారు వాళ్ళు వీళ్ళందరిని చూస్తుండే, వాళ్ళు ఏం బాగున్నారు చూడు, నువ్వు ఇంకా అందంగా ఉన్నావు, నువ్వు ఇంకా సక్సెస్ అయిపోతే వెళ్ళిపోయి ఎక్కిచ్చేశారు. అంటుండేవాళ్ళు. ఇది నాకు బాగా, నేను 7th క్లాస్ 6th క్లాస్ చదివినప్పుడే చాలా అందంగా ఉంటావు, సినిమాల్లో ట్రై చేసి సినిమాలకి వెళ్ళిపో, అవి ఏమానం వస్తుంది ఎక్కెళ్ళిపో ఇలా అంటుండేవాళ్ళు.